నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలను బహిష్కరించిన తెలుగుదేశం అధిష్టానం, అయినా సమరానికి సిద్ధమంటున్న బాపట్ల నియోజకవర్గం. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. బాపట్లలో చలివేంద్రాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. మద్దిపోయిన వారి పాలెంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, విశేషంగా పాల్గొన్న భక్తజనం. ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనది ఓటు హక్కు. ఓటు హక్కుపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పట్టణంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈరోజు ఈ మినరల్ వాటర్ వాతావరణం చాలా తీవ్రంగా ఉంది. వేడి అధికంగా రావడం వల్ల మరి గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక ముందుగానే మరి ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి మరి కరోనా కూడా విజృంభిస్తుంది సెకండ్ టర్మ్. అందుకోసమే ఇక్కడ మినరల్ వాటర్ ఏర్పాటు చేసినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారి ఆదేశానుసారం చాలా మంది మాస్కులు పెడతలేదు. కంపల్సరిగా మాస్కులు పెట్టాలి. పెట్టకపోతే పోలీసు వారు తీసుకునే చర్యలకి ఎవరు బాధ్యులుగా మీ దగ్గర కంపల్సరిగా ఎవరు రికమెండ్ చేయాలని చేసే పరిస్థితి కాదు. కంపల్సరీ మాస్క్ పెట్టినటువంటి వారికి 500 రూపాయల స్పాట్ జరిమానా. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజున సంతోషంగా ఉన్నారంటే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి చొరవ, మన శ్రీరామ శాసనసభ్యులు మీరందరూ కూడా మన సపోర్ట్ చేసి ఆర్టీసీ ప్రజల కోసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి ప్రకాష్ గారికి సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈరోజు ఎవరైనా సరే సమాజంలో మన వంతు ఏం చేయాలనేది ఆలోచన ప్రతి వాళ్ళలో ఉండాలి. మనం సమాజం ద్వారా పొందింది కొంత తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచన క్రమంలోనే మరి అకాల మరణం చెందినటువంటి మాధవి గారి గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి మరి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈరోజు మన బాపట్ల పట్టణంలో ప్రత్యేకంగా పాత బస్ స్టాండ్ ఒక ప్రముఖ స్థానం ఉంది. ఎక్కువ మంది ఇక్కడి నుంచి యాత్రికులు వెళ్ళటం, దూరం ప్రాంతం వెళ్ళడానికి ఇక్కడ ఈ ప్రాంతం ఈ బస్ స్టాండ్ ఉపయోగపడుతూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చి మేనేజర్ గారు ఇట్లా వచ్చింది ప్రపోజల్ అంటే తప్పకుండా ప్రోత్సహించండి, అక్కడ అవసరం ఉన్నటువంటి అంశం కూడా ఈరోజు ఇనిషియేట్ చేసుకుని మా డిపో మేనేజర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కిలా ఉంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక మంది వెనక్కి తగ్గారు. కొందరు తటస్థంగా ఉంటే మరికొందరు పోటీకి సై అంటున్నారు. మొత్తం మీద కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 28 మంది బరిలో నిలిచారు. 12 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ నుండి 12, తెలుగుదేశం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. 3 స్వతంత్ర అభ్యర్థులు, 1 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారని ఎన్నికల అధికారి ప్రకటించారు. కర్లపాలెం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 29 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో పేరళి స్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 13 స్థానాలకు 29 మంది రంగంలో ఉన్నారు. తెలుగుదేశం, వైసీపీ నుంచి 26 మంది, బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, జనసేన నుంచి మరొకరు పోటీలో ఉన్నారు. పిట్టలవానిపాలెం మండలంలో 11 స్థానాలకు 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 ఎంపీటీసీ స్థానాలకు 20 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం మీద బాపట్ల నియోజకవర్గంలో 33 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై చాలా మంది సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే పిట్టలవానిపాలెం మండలంలో 1 జడ్పీటీసీ, 8 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. మా తెలుగుదేశం పార్టీ పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మాకందరికీ ఏకీభవించి మేము ఆయన
తలపెట్టిన బైకట్ స్వాగతిస్తూ మేమందరమే ఓకే అనుకున్నాం. లోకల్ బాడీలో కార్యకర్తలు, నాయకులు వీళ్ళు వచ్చేసి మాట్లాడుకుని దాన్ని ఏ విధమైన పోటీ పెట్టకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి పోటీ జరుపుతున్నాం. దీనికి మా అందరి సహకారం, మా పెద్దలతో అనుమతి పొంది మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మా అధిష్టాన వర్గం ఆదేశాలు స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్య వలన ఎలక్షన్ కమిషనరు తన ఇష్టానుసారంగా నోటిఫికేషన్ ఇవ్వడం వలన మా పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాయ్కాట్ చేయమని ఇచ్చింది. అయితే ఖచ్చితంగా మేము మా పార్టీ ఆదేశాన్ని, మా అధిష్టానం యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ, అమలు చేస్తూ, పాటిస్తూ, అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులంతా కూర్చుని మనం ఆల్రెడీ నామినేషన్ వేసి ఉన్నాం కాబట్టి మధ్యలో ఇప్పుడు రాకపోవటం బాగుండదు అని మా పెద్దలైన తెలుగుదేశం పార్టీ పెద్దలందరినీ సంప్రదించి స్థానికంగా ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులు అందరూ ఏకతాటిగా మాట్లాడుకుని సరే పార్టీ ఆదేశాన్ని పాటిస్తూనే మనం ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది భవిష్యత్ కాలంలో. కనుక మా పిట్లవానిపాలెం మండలంలో ఉన్న కార్యకర్తలు, పిట్లవానిపాలెంలో ఉన్న కమిటీ మొత్తం కూడా ఏకపక్షంగా నిర్ణయించి ఖచ్చితంగా మేము పోటీలో ఉండి పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా దిగ్విజయంగా విజయం సాధించి మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా విన్నపాన్ని తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. పిట్లవానిపాలెం మండలంలో 8 ఎంపీటీసీలకి ఇంకా జడ్పీటీసీకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా జడ్పీటీసీ అభ్యర్థిగా దోమ వెంకట సుబ్బమ్మ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 8 ఎంపీటీసీలు మేము పోటీలో ఉన్నాం. ప్రజలందరికీ మా 8 మంది ఎంపీటీసీ అభ్యర్థులకి, జడ్పీటీసీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతాం. ఇప్పటికే పిట్టలవారిపాలెం జెడ్పీటీసీ అభ్యర్థి దోమ వెంకట సుబ్బమ్మ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో చేపట్టారు. పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిట్టలవారిపాలెం, బమనంవారిపాలెం, పిట్టువారిపాలెం, చందోలులోని ఒక సెగ్మెంట్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. అయితే అన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలుగుదేశం నాయకులు స్వయంగా వెల్లడించారు. కర్లపాలెం మండలాన్ని పరిశీలిస్తే ఇక్కడ కూడా అనేక మంది తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కర్లపాలెం 1వ సెగ్మెంట్ నుండి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న దొంతుబోయిన ఝాన్సీ లక్ష్మి ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన పిట్ల వసంతరెడ్డి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సెగ్మెంట్ విషయంలో గత ఏడాది చాలా హైటెన్షన్ నడిచింది. వసంతరెడ్డిని పోటీ నుండి ఎట్టకేలకు తప్పించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ సెగ్మెంట్ చాలా కీలకం కావడం, దీనికి తోడు ఇక్కడ నుండి గెలిచే అభ్యర్థికి ఎంపీపీ అయ్యే ఛాన్స్ ఉండడంతో అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వసంతరెడ్డికి తెలుగుదేశం పార్టీ నుండే కాకుండా అనేక మంది ఇతర పార్టీ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వైసీపీ అభ్యర్థికి కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. కర్లపాలెంలోని 2-3 సెగ్మెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 1వ స్థానం, 3వ స్థానంపై తెలుగుదేశం గట్టి నమ్మకం పెట్టుకుంది. ఈ ఎన్నికలను అధిష్టానం బహిష్కరించినప్పటికీ స్థానిక నాయకత్వం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు పార్టీ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కకు తోసేశారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి బహిష్కరణ ప్రకటన ఇవ్వడంతో కొంత ఊరట చెందిన వైసీపీ నాయకులకు తాజాగా నడుస్తున్న పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాలా మంది తెలుగుదేశం నాయకులు లోపాయికారిగా అభ్యర్థుల విజయానికి తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. బాపట్ల మండలంలో కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాన్ని కాదని సమరానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది తాజాగా చర్చనీయాంశంగా మారిన ప్రశ్న. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించారు. ఈ నెల 8వ తారీఖున జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మండల ప్రజలను కోరుచున్నారు. ఈ నెల 8వ తారీఖున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మన నాయకులైనటువంటి కోన రఘుపతి గారి పిలుపు మేరకు ఈ చందోలు గ్రామంలో 1, 2, 3 సెగ్మెంట్లు ప్రచారానికి ప్రచారం నిర్వహించబడింది. అందులో ఎంపీటీసీ 1గా బాజీ గారిని, ఎంపీటీసీ 2గా కరీమున్నిసా గారిని, ఎంపీటీసీ 3గా విజయరాజు గారిని గెలిపించాల్సిందిగా ఈ గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు అలాగే జెడ్పీటీసీ క్యాండిడేట్ని కూడా
ఈ మండలంలో అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటా వైఎస్ఆర్సీపీ గాలి పూర్తిగా ఈ గ్రామంలో వీస్తుంది. కాబట్టి 3 ఎంపీటీసీలు అత్యధిక మెజార్టీతో గెలిచి విజయ్ కుమార్ మరి గోటరెడ్డి సురేఖ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు. ప్రజలకు పిఠానపాలెం మండలం జెడ్పీటీసీ క్యాండిడేట్గా ఎన్నుకున్నాము. గౌతోటి సురేఖ గారికి ఎంపీటీసీ అభ్యర్థులు చందోల్ 1 షేక్ బాజీ, చందోల్ 2 షేక్ కరీమునిసా, చందోల్ 3 చల్లాపల్లి విజయరాజు గారికి అఖండ విజయంతో ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. కర్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనలో ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయా వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి నెల 29 మనకి దాస్ నగర్ దగ్గర ఆట్ల శ్రీనివాస్ రెడ్డి మీద అటాక్ గురించి మనకి హత్యా ప్రయత్నం కేసు గురించి రిపోర్ట్ అయింది. తర్వాత అతను హాస్పిటల్లో చనిపోవటం, దాని మీద హత్యా నేరం కింద కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. మన కర్లపాలెం మండలం దాస్ నగర్ దగ్గర ఆట్ల వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే అతని భార్య ఈ కేసులో ఫిర్యాది, అతని భార్య ప్రెగ్నెంట్ అవ్వడం, ఇక్కడ ఈ కేసులో ప్రథమ ముద్దాయిన ఆట్ల సాయి సంజీవ్ రెడ్డికి ఈ కేసులో ఫిర్యాదుకి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవ జరగటం, దాని మీద అతను వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి కొంతకాలం ఉండటం. ఆ రోజు 29/3/21 ఆటో కిస్తీ కడదామని చెప్పి ఇక్కడ తండ్రి దగ్గర రావడం జరిగింది. అది తెలుసుకొని ఈ కేసులో ప్రథమ ముద్దాయిన ఆట్ల సాయి చిరంజీవి రెడ్డి, ఆ తండ్రి సాంబిరెడ్డి, చిరంజీవి రెడ్డి స్నేహితులైన ఎనగంటి సాయి ప్రసాద్ రెడ్డి, అలాగే దొంతి బోయరాజు రెడ్డి, ఈ నలుగురు పథకం ప్రకారం అతని ఇంటి మీద దాడి చేసి అతన్ని హత్య చేద్దామని చెప్పి కర్రలు తీసుకుని వెళ్ళడం. అతను అది గమనించి వాళ్ళ బంధువులు అతని ఇంట్లో తలుపు ఇస్తే తండ్రి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే తండ్రి మీద చిరంజీవి రెడ్డి, సామిరెడ్డి అటాక్ చేయడం కర్రలతో అతనికి తలకి బలమైన గాయం తగిలి అతన్ని మన బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడి నుంచి మెరుగైన వైద్య నిమిత్తం గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను వైద్యం తీసుకుంటూ 1/1 అతను ఉదయం చనిపోయాడు. దాని మీద మొదట దీన్ని హత్యా ప్రయత్నం కేసు కింద నమోదు చేసి తర్వాత దాన్ని హత్యా నేరం కింద కేసు నమోదు చేసి మా సిఐ గారు, బాపట్ల రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ఐ అంజయ్య కర్లపాలెం వీళ్ళు కేసు దర్యాప్తు చేశారు. దానిలో ఈ హత్యా నేరం ప్రూవ్ అయినందున ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ కేసులో ముద్దాయిలు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలం కూడా రికార్డు చేయడం జరిగింది. ఇది ఒక భార్య మీద అనుమానంతో ఈ కేసులో ఫిర్యాదు అయిన వెంకటేశ్వర రెడ్డికి తన భార్యకి, చిరంజీవి రెడ్డి భార్యకి అక్రమ సంబంధం ఉందా అనే అనుమానంతో గొడవ జరగటం, దాని మీద అతన్ని హతం చేయాలనే దాని మీద భాగంగా వాళ్ళ తండ్రిని కొట్టడం జరిగింది. దాని మీద అతను చనిపోవడం జరిగింది. దీనిలో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయడానికి కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఏదైనా ఉంటే మా పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలి, కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అటాక్ చేసుకొని ఇట్లా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం. పిట్టలవానిపాలెం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీఓ మహబూబ్ సుబాని తెలిపారు. మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల్లో 3 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 8 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎంపీటీసీలు యునానిమస్ అయింది. మంత్రవారిపాలెం, సంగుపాలెం, అల్లూరు. మిగిలిన 8 ఎంపీటీసీలు ఎన్నికకు వెళ్తున్నాయి. ఈ 8 ఎంపీటీసీలలో 20 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. మండలం మొత్తం మీద 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ టోటల్ మొత్తం ఓటర్ల సంఖ్య 30,579 మంది. వీటిలో మేల్ ఓటర్స్ 14,892, మరి ఫీమేల్ ఓటర్స్ 15,685 మంది. ఈ యొక్క
7వ తేదీ ఉదయం పోలింగ్ పార్టీలు ఇక్కడికి వస్తారు. అక్కడ నుంచి అందరూ కూడా 7వ తేదీ సాయంకాలం కల్లా అన్ని పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు. ఈ 4 రూట్లుగా మండలాన్ని విభజించడం జరిగింది. ఒక్కొక్క రూట్కి ఒక రూట్ ఆఫీసర్ నియమించడం జరిగింది. అదేవిధంగా మండలాన్ని 2 జోన్లుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క జోన్కి ఒక జోనల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. ఎన్నిక అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లు మొత్తం కూడా బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అన్నది మొదలుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నిక కూడా ఉంది. టోటల్ జెడ్పీటీసీకి 3 అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా మనం సంసిద్ధంగా ఉన్నాము. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఎస్ఐ గారు అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. కాబట్టి ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా అందరికీ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. బాపట్ల మండలం కొత్త మద్దిబోయినవారిపాలెం ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు విశేషంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. బాపట్ల పంచాయతీలో శ్రీ కొత్త మద్దిబోయినవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శక్తి అమ్మవారి దేవస్థానమునందు ప్రతి సంవత్సరం ప్రకారముగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 7వ శాంత కళ్యాణ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ రోజునాడు అమ్మవారికి శాంత కళ్యాణము మరియు సాయంకాలం నాడు 1,00,000 మల్లె పూలార్చన జరుగును. కావున ఈ యొక్క దేవాలయంలో ప్రతి నిత్యము అమ్మవారికి విశేషమైన సేవలు, ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి మంగళవారం నాడు చద్ది నివేదన విశేషముగా జరుగును. మరి ఈ యొక్క దేవస్థానంలో ఓం శక్తి అమ్మవారు శ్రీశక్ర రూపధారణి అయి మరి భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమలే కోరిన వరాలన్నీ ఇస్తున్నది. కావున భక్తులెల్లరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు కైకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎన్నికల సంఘం అనేక రకాలుగా అవకాశాలు కల్పించింది. విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అనేక అవకాశాలను వినియోగించుకోవచ్చు. ఆయా వివరాలను ఎన్నికల కమిషన్ వివరించింది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తరచూ చెప్తుంటారు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. దేశ రక్షణలో పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది తమ ప్రాంతానికి దూరంగా విధి నిర్వహణలో ఉంటారు. వీరికి ఏడాదిలో కొన్ని సందర్భాలు మాత్రమే సెలవులు లభిస్తుంటాయి. కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని వారికి ఆలోచన ఉంటుంది. దేశ రక్షణలో పనిచేస్తున్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. దీనిని సర్వీస్ ఓటు అంటారు. ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రదేశంలోనే ఉన్నతాధికారికి ఓటు సీల్డ్ కవర్లో అందజేయాలి. అలాగే ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. ఓటు వేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళితే అప్పటికి ఓటు వేశారని పోలింగ్ అధికారులు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో సదరు వ్యక్తికి ఓటు వేసే అవకాశాన్ని పోలింగ్ అధికారులు కొన్ని నిబంధనలు, ఆధారాల మేరకు కల్పించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి నుంచి ఫారం 17 ద్వారా ఓటు వేయవచ్చు. అయితే అంతకుముందు ఓటు వేయలేదన్న విషయాన్ని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. వారు పూర్తిగా నమ్మిన తర్వాత ఓటుకు అవకాశం కల్పిస్తారు. దీనిని ఛాలెంజ్ ఓట్ అని కూడా అంటారు. మిగిలిన వాటితో పాటు ఛాలెంజ్ ఓట్లను లెక్కించరు. విజేతకు సమీప ప్రత్యర్థికి ఉన్న ఓట్ల తేడాను బట్టి, కోర్టు ఆదేశాలను బట్టి టెండర్ ఓట్లను లెక్కిస్తారు. ఫోటో, ఓటరు గుర్తింపు కార్డులు రాకముందు ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతుండేవి. ఇప్పుడు ఫోటో గుర్తింపు కార్డు రావడంతో ఇటువంటి దొంగ ఓట్లు కూడా చాలా వరకు తగ్గాయి. ఇక ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును తపాలా ద్వారా వినియోగించుకోవచ్చు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని నింపి తన పేరు, చిరునామా, ఓటరు జాబితాలో ఏ పోలింగ్ బూత్ లో ఉందో తెలియజేయాలి. ఏ నియోజకవర్గంలో ఓటు ఉందన్న విషయాన్ని కూడా రాయాలి. ఈ విధంగా రాసి రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు. ఓట్ల లెక్కింపు ముందు రోజు వరకు వీటిని అందజేసే వెసులుబాటు ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అదేవిధంగా నడవలేని వారు అందులు సహాయకులతో ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఇటువంటి వారికి
వారికి సహాయకునిగా వచ్చే వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండాలి. తాము ఓటు వేస్తున్నట్లు ఇతరులు ఎవరికీ తెలియకుండా ఉండే వ్యక్తులు వేసే ఓటును ఫ్రాక్సీ ఓటు అంటారు. కేంద్ర నిఘా సంస్థలు, గూఢాచారి సంస్థలో పనిచేసేవారు ఈ తరహా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు. తమ ఉనికిని ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉంచడానికి ఈ తరహాలో ఓటు వేస్తారు. అయితే సిబ్బంది తన రహస్య ఉద్యోగ వివరాలను ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారి సంతృప్తి పడితే ఇటువంటి వ్యక్తి, అతని తరపున ధృవీకరణ పొందిన వ్యక్తి ఓటు వేసే అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలను బహిష్కరించిన తెలుగుదేశం అధిష్టానం, అయినా సమరానికి సిద్ధమంటున్న బాపట్ల నియోజకవర్గం. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. బాపట్లలో చలివేంద్రాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. మద్దిపోయిన వారి పాలెంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం, విశేషంగా పాల్గొన్న భక్తజనం. ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనది ఓటు హక్కు. ఓటు హక్కుపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.